హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ కాదండో బీచ్. ఈ బీచ్ నేమ్ తన్నీర్బవి బీచ్ అంటారు. ఇది ఇప్పుడు మేము ఉంటున్న మ్యాంగ్లూరులో ఉంటుంది. మా ఇంటి నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ బీచ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బీచ్. మీరు కూడా ఒకసారి చూస్తారు కదా అని మీకు చూపిస్తున్నాను. చూసేయండి, నేచర్ ఎంత అందంగా ఉంటుంది కదా. ఎంత అంటే అంత ప్రశాంతంగా ఉంది. మనం ఎక్కడైనా ఏ బీచెస్కి వెళ్ళినా మనని అలో చేస్తారు కదా ఆడుకోవడానికి, బట్ ఇక్కడ అది లేదు. అందుకని మనం చూస్తూ ఎంజాయ్ చేయాలంటే ఫుడ్ ఉండాలి కదా. ఎంత బోలెడ్ ఫుడ్ అమ్ముతున్నారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ కూడా. ఇక్కడ మేము ఆలుతో చేసిన స్ప్రింగ్స్ తీసుకున్నాం, చాలా బాగుంది. ఇక్కడ స్వీట్ కార్న్కి ఏదో సాస్ పూసి మనకి మంట పైన కాల్చిస్తున్నారు, చాలా బాగుంది ఇది కూడా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంజాయ్ చేయడానికి ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేయడానికి గేమ్స్ ఉన్నాయి, అలాగే నేచర్ కూడా ఉంది. ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటే అలా చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొందరు కైట్స్ ఎగరేస్తున్నారు. మన దగ్గర అయితే మనం సంక్రాంతికి ఎగరేస్తాం, వీళ్ళు ఇప్పుడు ఎగరేస్తున్నారు. అదే కదా ప్రపంచం. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, అది నాకు ఇక్కడ అర్థమైంది చూస్తే. నేనైతే చిన్నప్పుడు మనం ఇసుకలో ఆడుకున్నాం, మీకు గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? అలా ఆడుకుంటూ మా బాబుకి చూపిస్తున్నాను. నేచర్ చాలా అందమైందంటే ఏమో అనుకున్నాను, కానీ నిజంగా బీచ్ చూసాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంత బాధున్నా, ఎంత మనసు బాగాలేకున్నా ఒక్కసారి ఇక్కడ వెళ్ళి కూర్చుంటే నిజంగా ఆ బీచ్ నుంచి వచ్చే వాటర్ సౌండ్, ఆ గాలి, మనం ఇంట్లో కూర్చొని ఎంత ఫుల్ ఏసీలో కూర్చున్నా కూడా అంత హ్యాపీనెస్ రాదేమో. అంత బాగుంది. మేము వెళ్ళినప్పుడు టైం 5:30 అయింది. బీచ్ ఇలా ఉండే. మళ్ళీ మేము తిరిగి వచ్చేటప్పుడు సూర్యాస్తమయం అవుతుంది కదా. బీచ్, సూర్యుడు, ఆ కలర్ రెండు కలిసి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నది 6:30 ఆ టైంలో. ఇప్పుడు ఇంకా కాసేపు చీకటి అయ్యాక ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్. మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.